కిరణ్ గారు, ఇవి యాక్చువల్గా ఏదో పథకం నుండో ఏదో సబ్సిడీ రూపంలోనో లేదా వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి సాయం కోసం కోరుతున్నాయి కాదు, వాళ్ళ డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు. ఇది సింపుల్. అది ఇక్కడ మిగతా వాటికి వేరు, ప్రభుత్వ నిధులు ఈ లెక్కలు ఆ లెక్కలని, వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉన్నాయి, ఇవ్వాలి. అలాంటప్పుడు ఎందుకు ఇంత తాత్సారం అనేది డెఫినెట్గా వాళ్ళు గట్టిగా అడగాలి, డిమాండ్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా, మావి ఎందుకు రావట్లేదని. ఎగ్జాక్ట్లీ మేడం, వాళ్ళు కోర్టుకు పోవడంలో మేము తప్పు పడతలే. ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు పౌరుల హక్కులు కాపాడాల్సిన కోర్టు కాబట్టి కోర్టుకు వెళ్తారు. మేమేమంటున్నాం, ఒక గవర్నమెంట్కి ఒక ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు గతంలో ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ ప్రభుత్వానికి యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న బడ్జెట్లో దాదాపు 60,000 కోట్ల రూపాయలు శాలరీస్కే పోతూ ఉన్నాయి. మిగతా దాంతోపాటు గతంలో ఉన్న అప్పులు వడ్డీలు కట్టాల్సిన డబ్బులు వడ్డీలు కట్టాల్సిన పని కూడా ఈ ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మేము ఇచ్చిన ఒక నిమిషం, ఇప్పుడు మేము ఇచ్చిన హామీలతో పాటు డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇంకా వీలైతే కాళేశ్వరం ఏదైతుందో మొత్తం 1,00,000 కోట్లు పెట్టి కుప్పగూల్చారో దానికి కూడా వడ్డీలు కడతా ఉన్నది. దాంతో వచ్చే ప్రయోజనం తక్కువైనా వడ్డీలు కట్టాల్సి ఉంది. దాంతోపాటు ఇప్పుడు రిపేర్లు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. వీటన్నిటిని ప్రియారిటీ బేసిస్లో తీసుకొని పోతా ఉంటే వారన్నారు ఇలా కోర్టులో 755 మంది కేసులు వేసినా ఉన్నారంటే వాళ్ళు 750 మందికి ఒక్కసారి ఇవ్వడం కన్నా కొంతమందికి డబ్బులు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో పెడుతూ సరే కొంత ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. దాంట్లో మేము కోర్టు తప్పు పడతలేదు, వాళ్ళకి ఇవ్వడానికి మేము వెనకాడతలేము. కానీ మా దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం వాళ్ళకు మిగతా అన్ని కార్యక్రమాలతో పాటు వీటికి కూడా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. మేమేమంటున్నాం అంటే గతంలో కూడా మీరు అంటే 2.5 సంవత్సరాల కాలంలో వారందరూ ఎంతమంది రిటైర్ అయ్యారు, 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది రిటైర్ అయ్యారు, మీరు ఎంత పెన్షన్స్ ఇచ్చారు, ఎంత రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎందుకు 58 నుంచి మీరు ఎందుకు పెంచాల్సి వచ్చింది ఉద్యోగ రిటైర్మెంట్ దానికి అనేది కూడా మాట్లాడాలి. ఎందుకు పెంచారు అంటే మీరు ఏడాది తప్పించుకోవడం కోసం మీరు పెంచుకుంటూ పోయారు. ఇలా మేడం ఆ రోజు 3 సంవత్సరాలు పెరిగిన వాళ్ళు ఈ రోజు వచ్చిన కల్లా ఈ గవర్నమెంట్లో రిటైర్ అయిపోయారు. ఆ రోజు ఎంతమందిని మీరు తప్పించుకోరు, ఇవ్వకుండా రిటైర్మెంట్ బాకీలు ఎంతమంది తప్పించుకోరు అంటున్నారు ఇట్లా వాయిస్ పెంచి. ఇవన్నీ మాట్లాడుకుంటే మీరేదో గొప్ప సుధాభూసలాగా చేసిన మంచిగా చేసినా ఇప్పుడు ఏం చేస్తలేరు అంటే మేము వాళ్ళ తప్పు పడతలు మేడం. ఖచ్చితంగా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి మేము ప్రియారిటీ బేస్ లో చూస్తాము. చెప్తున్నాం మేడం, మాకు ఇన్ని ఉన్నాయి అంటున్నా, ఇన్ని ఉన్నాయి మా దగ్గర. సర్పంచ్ తప్పించుకున్నారు అనుకుందాం. సో ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు నెక్స్ట్ 2 ఏళ్ళకి రిటైర్మెంట్ అవుతారు అంటే వీళ్ళు ఆగారు కదా, మీకు మీ టైంలో రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఆగారు. ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో ఆగేటోళ్ళ కోసం కాదు మేడం, ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే మేము ఇవ్వాల్సిందే కదా. ఇలా సర్పంచ్ల బిల్లులు కూడా సర్పంచ్లకు అకౌంట్ లో పడ్డ డబ్బులు కూడా చేసి ఇలా గవర్నమెంట్ వాడుకుంది అంటున్నాం. కిరణ్ గారు చెప్పండి. మేము క్లియర్ గా ఇంతకుముందు చెప్పినట్టు కూడా మేము వాళ్ళ సమస్యలు తీర్చడానికి పక్కాగా ట్రై చేస్తాం, ముందున్నాం కూడా. వాళ్ళు కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా మేము ఫస్ట్ ప్రియారిటీ బేస్లో ఈ రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఇవ్వడానికి చూస్తూ ఉన్నాం. కానీ మా దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం ఇస్తాం కదా, మన దగ్గర ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దాని ప్రకారమే మిగతా కార్యక్రమాలతో పాటు ఇవి కూడా తీసుకుంటాం. మీ కోర్టు క్లియర్గా తెలిపినాం సార్, మా దగ్గరకు వచ్చిన పిటిషన్లో 750 వస్తే దాంట్లో కనీసం 730 దాకా మేము టోకెన్స్ ఇచ్చినాం, వాళ్ళకి అలా ఇష్యూ అడ్రస్ చేసినాం. మీకు ఎప్పుడు పైసలు వస్తాయనేది ఒక అడ్రస్ చేసినాం. మిగతా ఎవరైనా ఉంటే కూడా నెక్స్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. అంటే మా దగ్గర డబ్బులు ఉంటే ఫటాఫట్ ఇచ్చేస్తాం. ఆ డబ్బులు అనేది ఏ పథకానికి ఎన్ని పెట్టినాం, దాంతో పాటు వీళ్ళకి కూడా కొన్ని కేటాయించడం ఎందుకని కూడా వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు మీరు సొంతంగా కేటాయించాలి, మీరే కాదు ఏ ప్రభుత్వం అయినా కేటాయించాలంటే సాయం చేయాలి అని అంటే సంక్షేమ పథకాలు ఈ లెక్కలలో ఉంటే వేరే ఈక్వేషన్స్. ఇప్పుడు వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వడం కోసం ఆ డబ్బులు వచ్చినాక ఇస్తాం, వేరే ఖర్చు పెట్టినాం. నేనేమంటా మీకు అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాల డబ్బులు వీళ్ళకని కాదు, ప్రతిసారి ముందు పాస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతూ వస్తుంటది. మీరు 2.5 సంవత్సరాల్లో మేము ఇవ్వలేకపోతే అనేది కాదు. మా దగ్గర ఉన్నంత వరకు వాళ్ళకు ఎంతమంది అయితే ఒక 1000 మంది ఉంటే ఫస్ట్ ఒక 200 మంది ఇస్తాం, ఇంకోసారి 200 మందికి ఇస్తాం, అట్లా జరుగుతూ వస్తుంది. క్వశ్చన్ అండి, వాళ్ళు 2 ఏళ్ళు తప్పించుకున్నారు అంటే పదవి విరమణ కాకుండా ఏజ్ పెంచారు, సో వాళ్ళు 2 ఏళ్ళు తప్పించుకున్నారు. సో ఇక్కడ మీకు కూడా పదవి విరమణ టైం అనేది ఒకవేళ పెంచకపోతే ఈ టైంలో కొంతమంది పదవి విరమణ జరిగేది కదా, వాళ్ళు ఇప్పుడు జరగట్లేదు కదా, జరగట్లేదు. వాళ్ళు నెక్స్ట్ 2 ఏళ్ల తర్వాత అవుతారు, ఆ 2 ఏళ్ళ తర్వాత మారుతారు. సో మీ టైంలో అయిన వాళ్ళకైనా మీరు ఇవ్వాల్సిందే కదా. డెఫినెట్ గా మేడం. ఎట్ ద సేమ్ ఇప్పుడు పెన్షన్లకు ఎవరికి ఇస్తలేమని కాదు మేడం, కొంతమందికి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. మొత్తానికి కాదు, మొత్తం మేము ఆపేసినామని చెప్పట్లేదు. దాంతో పాటు మనం చూసుకోవాల్సింది మేడం బడ్జెట్ మనకి ఎంత వస్తుంది, మనం ఎంత ఇస్తున్నాం, ఎన్ని పథకాలకు ఏమి ఇస్తున్నాం అనేది కూడా మనం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంది. ఊరికే డబ్బులు ఎక్కడో ఉంటే దీంతో వాడుకునే పరిస్థితులు మీరంతా
మేడం మీకు వినాల్సింది ఏంటంటే ప్రజలకు కూడా తెలవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం ఉన్నది. కాకపోతే దానికి ఒక ప్రియారిటీ బేసిస్ ఉంటుంది. మన దగ్గర బడ్జెట్ ఉన్న ప్రకారం ఏ దానికి ఎంత ఖర్చు పెట్టాలని ఉంటుంది. గతంలో సర్పంచ్ల పైసలు, కాంట్రాక్టర్ల పైసలు, లేకపోతే ఇంకెవరు పైసలు తీసుకొని దొంగలు తిన్నట్టు వాళ్ళ కుటుంబాస్తులు పెంచుకోలేదు. ఈ రోజు ఉన్న డబ్బుల్లో మేము అన్నిటికీ సమానంగా పంచుతూ పోతా ఉన్నాము. కొంతవరకు లేట్ అవుతుండొచ్చు కానీ డబ్బులు మాత్రం గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ డబ్బుల షార్టేజ్ ఉంది కాబట్టి ఇలా ఇవ్వలేకపోతున్నాం అనేది వాస్తవం. ఎందుకంటే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున మనం వడ్డీలు కట్టాల్సి వస్తుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఈ శాలరీస్ మేడం ఒకటి 2014లో ఎప్పుడో 2014 10,000 కోట్ల జీతాలు ఉంటే ఇలా 50 నుంచి 60,000 కోట్ల జీతాలు వీటన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మీ అప్పులు, వడ్డీలు కడుతూ కూర్చున్నారు. సో వీటన్నిటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక్కటి మాత్రం, ఇది ఓవరాల్ అందరికీ అడిగే క్వశ్చన్.